హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో సెంట్రల్కి సంబంధించి, అలాగే స్టేట్స్కి సంబంధించి, తెలంగాణ, ఏపీకి సంబంధించి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో సెంట్రల్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆ విడుదలైన నోటిఫికేషన్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 8/2020. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ కంప్లీటెడ్ అప్లికేషన్స్ అనేటివి ఎప్పుడు క్లోజ్ అవుతాయి అంటే December 27, 2020. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. December 27, 2020 రోజు అయితే అప్లికేషన్స్ అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ www.nal.res.in ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీరైతే అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సంబంధించి వీటికి ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి, వీటి శాలరీస్ ఎంత, అలాగే వీటికి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మొత్తం 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అంటే పోస్ట్ కోడ్ ఇది. మొత్తం 3 కేటగిరీస్కి సంబంధించిన పోస్టులు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ AD01 ఈ పోస్ట్కి సంబంధించి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. ఈ పోస్ట్ నేమ్ ఏంటి అంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఇన్ జనరల్ అండ్ S&P. దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే 12 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అది ఆల్రెడీ ఒకటి ఏమో ఎస్సీకి రిజర్వ్డ్, అలాగే ఓబీసీకి 4 ఉన్నాయి, అలాగే ఈడబ్ల్యూఎస్కి 1 పోస్ట్ ఉంది, అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకేమో 6 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి వచ్చేసి 12 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే ఏజ్ ఎంత ఉండాలి అని తెలుసుకుందాము. 10+2 అంటే 12th స్టాండర్డ్కి సంబంధించి వాళ్ళైతే పాస్ అయి ఉండాలి. అలాగే వాటికి ఈక్వల్గా పాటు టైప్ రైటింగ్ అనేది వాళ్ళకి ఆల్రెడీ వచ్చి ఉండాలి. అవి ఎంత అంటే 35 words per minute ఇన్ ఇంగ్లీష్లో టైప్ చేయాలనుకున్న వాళ్ళేమో 35 words per minute అయితే రావాల్సి ఉంటుంది వాళ్ళకి. అలాగే 30 words per minute ఇన్ హిందీ ఆన్ కంప్యూటర్. ఇవి ఇంగ్లీష్ అలాగే హిందీ 2 సబ్జెక్ట్స్ని అయితే కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుంది, కంప్యూటర్ కీబోర్డ్లో. అలాగే వీటికి సంబంధించి ఏజ్ వచ్చేసి మినిమం 28 years అయితే ఉండాలి. మోర్ దెన్ 28 years అయితే ఉండొద్దు. అలాగే వీటికి సంబంధించిన పే స్కేల్ లెవెల్ మ్యాట్రిక్స్ 2 ఇన్ ద 7th CPC. స్టార్టింగ్ వచ్చేసి 20,000 నుంచి స్టార్ట్ అయితే 63,000 వరకు అయితే శాలరీస్ అయితే వస్తాయి. అలాగే గ్రాస్ ఎమ్మెల్మెంట్ మీకు అన్ని అలవెన్సెస్ అవన్నీ కలిపి మీకు మొత్తం వచ్చేది ఎంత అంటే 30,000 అయితే మీకు ఎవ్రీ మంత్ అయితే వస్తుంది. ఇది ఫస్ట్ పోస్ట్కి సంబంధించి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి. అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఇన్ F&Aకి సంబంధించి టోటల్ అయితే 5 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. ఒకటేమో ఓబీసీకి రిజర్వ్డ్, ఇంకా 4 ఏమో అన్రిజర్వ్డ్ కేటగిరీ. అంటే ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అంటే 12th స్టాండర్డ్ విత్ అకౌంటెన్సీ యాజ్ ఏ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. అకౌంటెన్సీ అనేది వాళ్ళకి ఏదైనా ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. అలాగే టైప్ రైటింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute ఇన్ ఇంగ్లీష్, అలాగే 30 words per minute ఇన్ హిందీ. కంప్యూటర్ మీద టైప్ చేసేటట్టు ఉండాలి. అలాగే వీటికి సంబంధించి ఏజ్ కూడా వచ్చేసి నాట్ మోర్ దెన్ 28 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవద్దు అని. అలాగే వీటికైతే పే స్కేల్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. సేమ్ ఫస్ట్ పోస్ట్కి ఉన్నట్టే వీటికి కూడా ఉండొచ్చు. అలాగే AD03 పోస్ట్కి సంబంధించి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇంగ్లీష్ మొత్తం అయితే 7 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఒకటేమో ఎస్సీ, అలాగే ఓబీసీకి 2, అలాగే ఈడబ్ల్యూఎస్కి 1, అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. దీనికి కూడా 10+2 అంటే 12th స్టాండర్డ్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటికి వచ్చేసి స్పీడ్ ఆఫ్ 80 words per minute ఇన్ షార్ట్ హ్యాండ్ ఇన్ ఇంగ్లీష్లో ఎవరైతే షార్ట్ హ్యాండ్
నేర్చుకున్నారో వాళ్ళకైతే 80 వర్డ్స్ పర్ మినిట్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే ట్రాన్స్క్రిప్షన్కి వచ్చేసి 50 మినిట్స్ అయితే టైం ఉంటుంది. అండ్ 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది టైప్ రైటింగ్ మీద. ఇది మొత్తం వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ మీద ఉంటుంది. అలాగే వీళ్ళకి కూడా ఏజ్ వచ్చేసి నాట్ మోర్ దాన్ 27 ఇయర్స్. 27 ఇయర్స్ కంటే పైన ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి వీల్లేదు. అలాగే వీటికి సంబంధించిన పే స్కేల్ వచ్చేసి 25,500 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే 81,100 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే వీళ్ళకి వచ్చేసి అన్ని అలవెన్సెస్ అన్నీ కలిపేసి వీళ్ళకి వచ్చే ఎవ్రీ మంత్ వచ్చే శాలరీ ఎంత ఉంటుంది అంటే 38,000 పర్ మంత్. 38,000 పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. చాలా చాలా బెటర్. ఎవరైతే టైప్ రైటింగ్ వచ్చి ఉంటుందో వాళ్ళకైతే ఇది చాలా ప్లస్ పాయింట్ అనమాట. అలాగే వీటికి సంబంధించిన జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం అయితే AD01 అండ్ 02కి సంబంధించి మొత్తం 2 టైప్ ఆఫ్ ఎగ్జామ్, పేపర్ 1, పేపర్ 2 అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే పేపర్ 1లో క్వాలిఫై ఉంటారో అలాగే పేపర్ 2 కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ద సెకండ్ పేపర్ విల్ బి ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్ ద మినిమమ్ థ్రెషోల్డ్ మార్క్స్. ఎవరైతే పేపర్ 2 ఎలా కౌంట్ చేస్తారంటే ఎవరైతే పేపర్ 1లో మినిమం మార్క్స్ అయితే తెచ్చుకుంటారో వాళ్ళ పేపర్స్ అయితే కరెక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించి మొత్తం సెలక్షన్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఫస్ట్ పేపర్కి సంబంధించి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. మొత్తం 200 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే సెకండ్ టెస్ట్కి వచ్చేసి జనరల్ అవేర్నెస్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ అవేర్నెస్లో వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. అలా 150 అయితే ఉండడం జరుగుతుంది ఈచ్ సబ్జెక్ట్కి. అలాగే ఈచ్ టెస్ట్ విల్ బి క్యారీ మ్యాక్సిమం ఆఫ్ 150 మార్క్స్. అలాగే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ విల్ బి ఫిక్స్డ్ బై ద సెలెక్షన్ కమిటీ. వీళ్ళకి కావాల్సిన మినిమం మార్క్స్ ఉంటాయి కదా, అవి కూడా సెలెక్షన్ కమిటీ వాళ్ళే ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళకైతే ఇంటర్వ్యూస్కి అయితే పిలవడం జరుగుతుంది, అంటే స్కిల్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. ఇలా పోస్ట్ 3కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మినిమం ఏజ్ ఫర్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ వచ్చేసి 28 ఇయర్స్ ఉండాలి. అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించి 27 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ ద డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్. ఎవరైతే CSIR ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకైతే ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే లేదు. అలాగే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్. SC/ST వాళ్ళకేమో 5 ఇయర్స్. అలాగే 3 ఇయర్స్ వచ్చేసి OBC క్యాండిడేట్స్ వాళ్ళకి ఉంటుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఇంకా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు కూడా అప్లై చేయండి. అలాగే ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ చూద్దాము. ఎగ్జామినేషన్ ఫీ అనేది నాన్ రీఫండబుల్ అనమాట. అలాగే వీటికి వచ్చేసి 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళకు అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC/ST PWD అండ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ద CSIR ఎంప్లాయీస్ కానీ అలాగే SC/ST PWD వాళ్ళకి కానీ అప్లికేషన్ ఫీ అయితే ఫ్రీ ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి December 27 ఉంది. సో ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో త్వరగా అప్లై చేసుకోండి. ఎవరికైతే టైపింగ్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు కూడా 100% అయితే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఇక్కడైతే మీరు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని. సో ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళైతే వాళ్ళ డీటెయిల్స్ని కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఈ వీడియోలో గల ఇన్ఫర్మేషన్. అలాగే వీటికి సంబంధించి మీరు ఎవరైతే అంటే మీకు స్కిల్ టెస్ట్కి సంబంధించి క్వాలిఫై అయితే వాళ్ళే మీకు టీఏలు అంటే ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళే ట్రైన్ బుక్ చేయడం కానీ అలాంటివి అయితే వాళ్ళు చేస్తామని అయితే ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా ఒకసారి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి.
అలాగే వీటికి సంబంధించి ఈ పోస్టులకు సంబంధించి 1 ఇయర్ అయితే ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందని ఇక్కడ 7th పాయింట్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. 1 ఇయర్ అయితే ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ ఆ 1 ఇయర్ని ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు లేదా తగ్గించవచ్చు అని అయితే అది మాత్రం అథారిటీ పైన ఆధారపడి ఉంటుందని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. 1 ఇయర్ ప్రొబేషనరీ పీరియడ్ అంటే చాలా బెటర్. ఇది ఈ వీడియోలో గల ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో త్వరగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.